హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి కొంచెం వరకు. అమ్మవారి గుడి తరపు నుంచి అయితే కనుక భవానీలు వస్తారు, ఆ జ్యోతి వెలిగించి తీసుకెళ్లే ప్రాసెస్ అని. సో నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అయితే కనుక కూర్చొని ముందుగా అమ్మవారికి జ్యోతులు వెలిగించడానికి బిందెలతో నీళ్లు పెడతాము. వాటిలో వాళ్ళకు ఎంత కావాలంటే అంత వాటర్ తీసేస్తారు, మిగతా అంతా కూడా ఏంటంటే నువ్వుల నూనె అనేది వేస్తారు. అలాగే అమ్మవారి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒత్తి, మన ఇంటికాడ నానబెట్టిన కొవ్వొత్తి రెండు కలిపి ఆ బిందులో వేస్తారనమాట. అలాగే అది అటు ఇటు కదిలిపోకుండా కొంచెం మైదా పిండితో నొక్కి పెట్టి అలాగే ఒక సువ్వతో గట్టిగా కట్టి ఉంచుతారు. ఈ ప్రాసెస్ అంతా చేసే పనిలో వాళ్ళుంటే ఈలోపు నేనేంటి నిదానంగా బయటికి వెళ్ళి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా బొట్టు పెట్టి చక్కగా వాళ్ళకైతే కనుక తాంబూలం అనేది ఇచ్చానండి. మ్యాక్సిమం నాకున్న దాంట్లో అందరికి ఇచ్చాను. జాకెట్ ముక్క, అరటిపళ్ళు, ఆకు ఒక్క, పసుపు కుంకుమ, తాంబూలం అనేది ఇచ్చానండి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లోపల అమ్మవార్లు అయితే కనుక భవానీలు అమ్మవారి యొక్క జ్యోతి ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఈలోపు చూస్తాం మా చెల్లెళ్ళు ఈలోపు సర్లే లాస్ట్ థర్డ్ టైం బాగా చేసుకున్నాం కదా అని చెప్పి మంచిగా ఒక 2 స్టెప్పులు వేద్దామని చెప్పి మా ఇంటి దగ్గర భవానీ ఉన్నారు, తెలిసిన భవానీ. ఆ భవానీ ముందు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అయితే కనుక మా చెల్లెలు స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ నిదానంగా అట్లా నేను కూడా వెళ్ళాను. ఏదో వచ్చి డ్యాన్స్లు అండి, ఏమనుకోకండి, ఊరికనే సరదాగా ఏదో. అసలే మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా, ఫాస్టింగ్ ఉన్నా కూడా మనకి అసలు ఎనర్జీ అనేది తగ్గదండి. చాలా యాక్టివ్గా ఉంటాం, నీరసం రాదు. అసలు ఈ పూజలు చేసేటప్పుడు ఫాస్టింగ్ ఉన్నా కూడా మనకి టైం ఊరికనే గడిచిపోద్ది కదా, ఏమీ తెలీదు. మా తమ్ముడు వచ్చాడండి, మా తమ్ముడు కూడా మొత్తం అలా కలిసి ఒక 2 మినిట్స్ ఓన్లీ 2 మినిట్స్లో గబగబా 2 స్టెప్పులు వేసేసి ఈలోపు అమ్మలు పిలుస్తున్నారండి జ్యోతి అనేది ప్రాసెస్ చేయడానికి. జ్యోతి వెలిగించాలి రండి.